1000 కోట్ల బడ్జెట్, 120 దేశాల్లో సినిమా రిలీజ్, రామాయణం కథనే మళ్ళీ మనకు చూపిస్తున్నారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం SSMB29 సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. రాజమౌళి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 24 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. ఈ 24 ఇయర్స్ లో మహేష్ అండ్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా సెట్ కాలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఎప్పటి నుండో ఒక డ్రీమ్ అయితే ఉండేది, రాజమౌళితో ఒక్క సినిమా పడితే బాగుండేది అని ప్రతి ఒక్క మహేష్ బాబు ఫ్యాన్ తన మనసులో కోరుకునే ఉంటాడు. అఫ్ కోర్స్ రాజమౌళి డైరెక్షన్ లో మూవీ అంటే ఏ హీరో ఫ్యాన్స్ వద్దంటారు చెప్పండి? ఆ డ్రీమ్స్ అన్నింటినీ నిజం చేస్తూ ఈ ఇద్దరు కాంబినేషన్ లో SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా అనేది స్టార్ట్ అయింది అండ్ షూట్ కూడా జరుగుతుంది. రాజమౌళి ఎప్పుడు తన సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వడు, అలాంటిది SSMB29 సినిమా స్టోరీ లైనే చెప్పేశాడు. గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అయితే రానుంది. అలాగే ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ ఏకంగా 1000 కోట్లు అయితే బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలలో చాలా గ్రాండ్ గా సినిమానైతే రిలీజ్ చేస్తున్నట్టు కెన్యా మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. రామాయణం కథలో ఒక క్యారెక్టర్ ని తీసుకొని హీరో క్యారెక్టర్ డిజైన్ చేశారు అనే వార్త అయితే వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజం ఉంది అని తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఒక్కసారి ఊహించుకోండి, రాజమౌళి డైరెక్షన్ కి మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కి కీరవాణి బీజిఎం పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యాక డే 1 నుండి లాంగ్ రన్ వరకు నాన్ SSMB29 రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.